మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21వ తేదీ మనకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే మనకు 2.5 kgs వర్త్ ఆర్నమెంట్స్ అన్నోన్ అఫెండర్స్ షాపుకు వెనకాల గోడని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి అందు లోపల ఉన్నటువంటి షటర్ ని బ్రేక్ చేసి దాదాపు 2.5 kgs వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేరియస్ టీమ్స్ ని వేరియస్ రాష్ట్రాల్లోకి మనం అఫెండర్స్ ని ట్రాక్ చేస్తూ వెళ్లే క్రమంలో మనకు తేదీ నాడు సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నటువంటి ఒక లేడీని ఈ యొక్క నేరంలో రెక్కీలో గాని ప్లానింగ్ లో గాని వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి A7 యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్ గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు, అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్ కి ఇంకా ప్రణాళికలు రెక్కి వేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు మొత్తం పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్ గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్ ప్లానింగ్ లో గాని రెక్కీలో గాని పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు, మనకు వచ్చినటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, టెక్నికల్ గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం 11వ తారీఖు రోజు ఈ నెల 11వ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం ఈ A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్ లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్త్ ఉన్నటువంటి బంగారం ఆయన పొజిషన్ లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ న్యాయస్థానాల్లో అతన్ని ప్రొడ్యూస్ చేసుకొని ట్రాన్సిట్ వారెంట్ లో మనం సూర్యాపేట జిల్లాకి తదుపరి విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. ఇదే సందర్భంలో A6 గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ ని రెక్కి వేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్ గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ A6 అమర్ భట్ 2 కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ A7 యశోద తోటి ఇతను క్లోజ్ గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో A1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి 2ని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక 2ని సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్ గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్
అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న, అదేవిధంగా సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్ SI CCS హరికృష్ణ అండ్ మిగతా మన CCS సంబంధించిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇతన్ని A4 మాలిక్ మొల్లాను తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఉంది. వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని వీళ్ళందరినీ ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసుకొని మనం ఈ క్రైమ్ ఏ విధంగా జరిగింది, క్రైమ్ కు నేరస్తులకి మనం కనెక్ట్ చేస్తూ వీళ్ళకు ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా మనం దర్యాప్తు సాగిస్తామని ఈ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతుంది. A1 అనేటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో ఖమ్మం జిల్లాలో మనకు కొన్ని అఫెన్సుల్లో నేరస్తులుగా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి పట్టణాలలో ఈ బ్యాంకుల దొంగతనంలో ప్రయత్నం చేసి విఫలమైన కేసుల్లో వీళ్ళు అరెస్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ A6 అమర్ భట్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో వీళ్ళంతా కూడా ఈ గూర్ఖా నైట్ వేళలో గూర్ఖా పనులు చేస్తూ వీళ్ళు జీవిస్తున్న క్రమంలో వీళ్ళకు ఒక ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక పెద్ద ఎత్తున మనం లబ్ధి పొందే విధంగా దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలు రచించే క్రమంలో వీళ్ళు A1 ప్రకాష్ అనిల్ కుమార్ కి గతంలో పరిచయం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి గ్యాస్ వెల్డింగ్ పనులు, కట్టింగ్ పనులు చేసేటువంటి వాళ్ళని ఇతను ఆశ్రయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ అఫెన్సులు చేసి మన దేశానికి పారిపోయినట్లయితే మన దేశం నుంచి వీళ్ళు మనల్ని పట్టుకరాలేరు అనేటువంటి ఉద్దేశంతో నేపాల్ నుంచి కూడా ఒక 2 పిలిపించుకోవడం జరిగింది. ఈ విధంగా అనిల్ కుమార్ ఇక్కడ ఉంటూ అమర్ భట్ సహాయాన్ని, అదేవిధంగా A7 యశోద సహాయాన్ని తీసుకొని ఈ యొక్క మొత్తాన్ని ఏ విధంగా అఫెన్స్ చేయాలనేటువంటి వ్యూహరచన చేసిన తర్వాత 2 వెస్ట్ బెంగాల్ నుంచి, 2 నేపాల్ నుంచి వీళ్ళు పిలిపించుకొని అఫెన్స్ చేయడానికి ఒక వారం రోజుల ముందు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి మొత్తం వ్యూహరచన చేసి ఈ దొంగతనాన్ని చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు మనం ఈ రోజు అరెస్ట్ చేసే అతని మీదనైతే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం ఇతని మీద కేసులు లేవు. ఇంకొక అఫెండర్ ఉన్నారు, ఆయన పేరు మనం తదుపరి విచారణ వెల్లడిస్తాం. ఆయన మీద మాత్రం కేసులు ఉన్నాయి. అంతే కాదు, ఈవెన్ మన రాష్ట్రంలో నుంచి ఎవరినైనా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా, మనకు గతంలోనే సామెత ఉంది, కొత్తగా వచ్చిన వారిని వెంటనే నమ్మొద్దు, కొత్తగా వచ్చిన వారిని మోసం చేయడానికి అవకాశం ఉంటది అనేటువంటిది మనం గతంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరైనా కొత్త వారిని దగ్గరికి తీస్తున్నప్పుడు, పనిలో పెట్టుకునేటప్పుడు, పని కల్పించేటప్పుడు ఆ యాజమాని యొక్క ప్రాథమిక బాధ్యత అన్నమాట. ఆయన మీద ఏమైనా నేరాలు ఉన్నాయా, ఆయన గతంలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డాడు, ఇది మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మనం అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చాలా ఎక్కువ సంఖ్యలో ఈ ఫింగర్ ప్రింట్ మొబైల్ స్కానర్స్ తోటి చెక్ చేస్తుంటే దేశవ్యాప్తంగా ఆయన మీద ఏ కేసులు నమోదైనాయో మనం ఈ రోజు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ప్రతి ఒక్క యాజమానికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైనైతేమి, కొత్త వాళ్ళు ఎవరైతేమి, మీరు పనిలో పెట్టుకునేటప్పుడు వాళ్ళ యొక్క గత చరిత్రను వెరిఫై చేయించుకొని పనిలో పెట్టుకోండి అని మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.